హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం యాక్టివ్గా చేసేది ఏంటి? మనం ఏదైతే కష్టపడి సంపాదించిన డబ్బులు ఉన్నాయో వాటిని ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఎక్కడ డబ్బులు ఎక్కువగా జనరేట్ అవుతాయని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటాం కదా. ఇది సెక్టరల్ ఎలొకేషన్ అవ్వచ్చు, లేదా మనం స్మాల్ క్యాప్స్లో ఎలొకేషన్ అవ్వచ్చు, ఆర్ జియోగ్రఫికల్ ఎలొకేషన్ అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటి? మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులకి మనకి అడిషనల్ రిటర్న్ కావాలి, అంతేనా? నో, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీకు ఒక డేటా పాయింట్ ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి. ఈ డేటా పాయింట్ విన్న తర్వాత మీకు నెక్స్ట్ 5 years 10 yearsలోని ఎక్కడ మీకు బెటర్ రిటర్న్ డెలివరీ అవుతుంది అని చెప్పి ఒక క్లారిటీ అయితే వస్తుంది. 21st Jan 2021 నుంచి 19th December 2024 ఈ పీరియడ్ యుఎస్కి ప్రెసిడెంట్ బైడెన్ గారు ఉండేవారు. జో బైడెన్ గారు ప్రెసిడెంట్గా ఉన్న పీరియడ్లోని నాస్డాక్ 100 ఒక పర్ఫార్మెన్స్ మనం చూసినట్టయితే అబ్సల్యూట్ 57% రిటర్న్ అయితే డెలివర్ చేసింది. మన సిఏజిఆర్ అదే ఈ పీరియడ్లో యాన్యువలైజ్ రిటర్న్ మనం చూసినట్టయితే 12.31% రిటర్న్ అయితే ఇన్వెస్టర్లకు వర్కౌట్ అయింది. అదే నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ చూసినట్టయితే ఈ పీరియడ్లోని అబ్సల్యూట్ 43% రిటర్న్ డెలివర్ చేసినట్టయితే సిఏజిఆర్ విషయంకి వచ్చేసరికి 9.61% సిఏజిఆర్ రిటర్న్ అయితే జనరేట్ అయింది. వేరస్ మన నిఫ్టీ 50 ఇదే పీరియడ్లో డెలివర్ చేసిన అబ్సల్యూట్ రిటర్న్ ఎంతో తెలుసా? 64%. అదే సిఏజిఆర్ తీసుకున్నట్టయితే 13.51%. అంటే మన నిఫ్టీ యాక్చువల్లీ యూఎస్ మార్కెట్స్ కన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఈ పీరియడ్లో డెలివర్ చేసింది కదా. కానీ ఇక్కడే స్టోరీలో ఒక ట్విస్ట్ ఉన్నది. ఆ ట్విస్ట్ ఏంటంటే, మనం టైంలైన్లో ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. 28th January 2017 నుంచి 28th January 2021 పీరియడ్ మధ్యలో యాక్చువల్ నాస్డాక్ 100 ఒక పర్ఫార్మెన్స్ చూసినట్టయితే అబ్సల్యూట్ 162%. అదే యాన్యువలైజ్ సిఏజిఆర్ రిటర్న్ చూసినట్టయితే 27% సిఏజిఆర్ రిటర్న్ డెలివర్ చేసింది. అదే నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ ఈ పీరియడ్లోని 142% అబ్సల్యూట్ రిటర్న్ డెలివర్ చేసినట్టయితే సిఏజిఆర్ 24.74% రిటర్న్ అయితే డెలివర్ అయింది. వెరస్ ఈ పీరియడ్లోని మన నిఫ్టీ 50 ఒక పర్ఫార్మెన్స్ చూసినట్టయితే అబ్సల్యూట్ 75% రిటర్న్ డెలివర్ చేసినట్టయితే యాన్యువలైజ్ సిఏజిఆర్ డెలివర్ అయిన రిటర్న్ 15.07%. అంటే ఈ పీరియడ్లోని మన నిఫ్టీ 50 కన్నా కూడా యూఎస్ మార్కెట్స్ యాక్చువల్లీ చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తాయి. ఇది నేను మన రూపీ డిప్రిషియేషన్ కన్సిడర్ చేయకుండా మాట్లాడుతుంది. అదే ఎవ్రీ ఇయర్ మన రూపీ డిప్రిషియేట్ అవుతుంది కదా, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి మన ఐఎన్ఆర్ డాలర్తో కంపేర్ చేసినట్టయితే డిప్రిషియేట్ అవుతుంది కదా. యావరేజ్గా 3% అయితే డిప్రిషియేట్ అవుతుంది. ఆ 3% యాడ్ చేసాం అనుకోండి, ఈ రిటర్న్ డిఫరెన్స్ అన్నది ఆల్మోస్ట్ డబుల్ అయిపోద్ది అన్నమాట సిఏజిఆర్ పరంగా చూసినట్టయితే. ఎందుకంటే ఆ పీరియడ్లో నాస్డాక్ 100 27.28% కదా. ఈ 3% కరెన్సీ రిలేటెడ్గా వచ్చే రిటర్న్ కూడా యాడ్ చేసినట్టయితే 30% సిఏజిఆర్ వర్కౌట్ అవుతుంది. వెరస్ నిఫ్టీ 50 డెలివర్ చేసిన రిటర్న్ 15% సిఏజిఆర్ అన్నమాట. నా ఈ పీరియడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే ఈ పీరియడ్ డొనాల్డ్ ట్రంప్ గారి పీరియడ్ అన్నమాట. నా ఇప్పుడు నెక్స్ట్ యూఎస్ గవర్నమెంట్ ఎవరిది? డొనాల్డ్ ట్రంప్ గారిది. ఓకే, నా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ గారు పవర్లోకి వచ్చారు కదా. సిమిలర్ పర్ఫార్మెన్స్ మనం యూఎస్ మార్కెట్లో చూడొచ్చా అంటే, దీని రిలేటెడ్గా వేరియస్ రీసెర్చ్ ఏజెన్సీస్ అవ్వచ్చు, గ్లోబల్ ఫండ్ హౌస్లో అవ్వచ్చు, అందరూ కూడా యాక్చువల్ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడానికి కారణం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దానికన్నా ముందు పీరియడ్ మీరు చూసారనుకోండి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, వర్కౌట్ అయిన రిటర్న్ జస్ట్ యూఎస్ మార్కెట్లోని 8.36% మాత్రం. వెరస్ ఆయన పీరియడ్లోని టాక్సేషన్ రిలేటెడ్గా అవ్వచ్చు, కార్పొరేట్ ఇన్సెంటివ్స్ రిలేటెడ్గా, ప్రో బిజినెస్ రిలేటెడ్గా ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారు దానివల్ల యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ పరంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనపడింది. ఈవెన్ ఆయన యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఈసారి కూడా సిమిలర్ స్ట్రాటజీస్తో ఆయన రాబోతున్నారు. మన ఇండియన్ మార్కెట్లో కానీ లేదా గ్లోబల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఎఫ్ఐఎస్ అవ్వచ్చు, వీళ్ళ యాక్టివిటీని మీరు గమనించారనుకోండి లాస్ట్ 3 to 6 monthsలో మీరు చూస్తే మన ఇండియన్ మార్కెట్ నుంచి అయితే చాలా వరకు ఫ్లోస్ బయటకు వెళ్ళిపోతున్నాయి కదా. ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయి? ట్రంప్ ట్రేడ్ అన్నమాట. డొనాల్డ్ ట్రంప్ గారు వస్తారని యాంటిసిపేషన్తో ముందుగా ఇన్వెస్ట్ చేసిన చాలా ఫండ్స్ ఉన్నాయి, అండ్ ఆయన వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన వచ్చి డెసిషన్స్ తీసుకున్న కొద్దీ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఫ్లోస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ వాట్ క్లియర్లీ లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా వీళ్ళ యాక్టివిటీ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వేరియస్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చదివినా కూడా మనకు క్లియర్లీ అదే అర్థమవుతుంది. నా వేరియస్ లీడింగ్ రీసెర్చ్ ఏజెన్సీస్ ఒక ఎస్టిమేట్స్ ప్రకారం యాక్చువల్లీ యూఎస్ వర్సెస్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇండియన్ మార్కెట్స్ ఏవైతే లాస్ట్ 5 yearsలో అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసాయి యూఎస్ మార్కెట్తో కంపేర్ చేసినట్టయితే యూఎస్ మార్కెట్ సిగ్నిఫికెంట్లీ అండర్ వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతున్నది. వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా యూఎస్ మార్కెట్స్ యాక్చువల్లీ మన ఇండియన్ మార్కెట్తో కంపేర్ చేసినట్టయితే అట్రాక్టివ్గా ఉండడం, అండ్ అలాగే ప్రో ఎకానమీ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆడు, ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల నెక్స్ట్ 5 to 10 yearsలో మన ఇండియన్ మార్కెట్తో కంపేర్ చేసినట్టయితే యూఎస్ మార్కెట్లో అవుట్ పర్ఫార్మెన్స్ వస్తుందని అయితే యాంటిసిపేట్ చేస్తున్నారన్నమాట. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకోవాలంటే వరల్డ్లోనే ఇన్నోవేషన్ టెక్నాలజీ పరంగా జరిగేది ఎక్కడ?
యూఎస్లోని. ఎదర్ టెక్ పరంగా అవ్వచ్చు, హెల్త్ కేర్ రిలేటెడ్ ఇన్నోవేషన్ అవ్వచ్చు, ప్రతిదీ జరిగేది యూఎస్లోనే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ కామన్గా చాలామంది ఇన్వెస్టర్స్కి ఒక పర్సెప్షన్ అయితే ఉంటుంది. లార్జ్ ఎకానమీస్ అవ్వచ్చు, లార్జ్ స్టాక్స్ అవ్వచ్చు, యాక్చువల్లీ బెటర్గా రిటర్న్స్ డెలివర్ చేయమని చెప్పి. నో, దట్ ఈస్ రాంగ్. మనం రైట్ వాల్యుయేషన్లోని ఏదో లార్జ్ ఎకానమీలో అవ్వచ్చు లేదా లార్జ్ స్టాక్స్లో అవ్వచ్చు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఈవెన్ లార్జ్ కంపెనీస్, లార్జ్ ఎకానమీస్లో కూడా మనం చాలా మంచి రిటర్న్ అయితే సంపాదించవచ్చు. దీనికి ప్రీవియస్గా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు చెప్పాలంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో M&M ఒక పర్ఫార్మెన్స్ చూడండి. ఎప్పుడైతే బిజినెస్ రిలేటెడ్గా ట్రాన్స్ఫర్మేషన్ జరగడం స్టార్ట్ అయిందో స్టాక్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది. ఈవెన్ లార్జ్ క్యాప్ కంపెనీ అయినా కూడా కదా. లార్జ్ క్యాప్ కంపెనీస్ అయినంత మాత్రాన అవి బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయవు, లేదా లార్జ్ ఎకానమీస్ అయినంత మాత్రాన అవి యాక్చువల్లీ స్మాలర్ ఎకానమీస్తో కంపేర్ చేసినట్టయితే బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయలేవు అని చెప్పి ఏదైతే పర్సెప్షన్ ఉందో ఆ పర్సెప్షన్ ఈజ్ రాంగ్. యాక్చువల్లీ మనం వాల్యుయేషన్స్ ఇవన్నీ కన్సిడర్ చేయాలి అండ్ మార్కెట్ సైకిల్స్ ఇవన్నిటిని కన్సిడర్ చేసినట్టయితే కొన్ని పీరియడ్స్లో ఈవెన్ లార్జర్ ఎకానమీస్ కూడా ఎమర్జింగ్ ఎకానమీస్తో కంపేర్ చేసినట్టయితే మనకి అవుట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేసి అది ఈవెన్ ప్రీవియస్ డొనాల్డ్ ట్రంప్ గారు గవర్నమెంట్ పీరియడ్లో ఏదైతే పర్ఫార్మెన్స్ ఉన్నదో అది చూసినా కూడా మనకు క్లియర్లీ అర్థమవుతుంది. సో మనం నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మనకి యూఎస్ మార్కెట్లో బెటర్ రిటర్న్స్ డెలివరీ ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. కాబట్టి యూఎస్ మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు 3 విషయాలు అయితే ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఒకటి, యూఎస్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఓకే, ఇది ఇంపార్టెంట్ కదా. సెకండ్, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్, మనం యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ప్రాఫిట్ సంపాదిస్తాం ఆ ప్రాఫిట్ మీద మనం ట్యాక్స్ ఎంత కట్టాల్సి వస్తుంది. సో ఈ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతున్నాయి వాటిని కూడా కవర్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, మనం యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు కొన్ని ఆప్షన్స్ ఏంటి, డైరెక్ట్గా స్టాక్స్ బై చేయడం లేదా ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్. మన ఇండియన్ మార్కెట్లో ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తాం అంటే స్టాక్స్లో బై చేయడం కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ పార్టిసిపేట్ చేయడం కానీ ఏదైతే చేస్తాం, సిమిలర్ థింగ్ యూఎస్ మార్కెట్లో కూడా మనం చేయొచ్చు. డైరెక్ట్ స్టాక్స్ పర్చేస్ చేయాలంటే మనకి వేరియస్ బ్రోకర్స్ ఉన్నారు, ఇంటరాక్టివ్ బ్రోకర్స్ అని కానీ లేకపోతే వేరియస్ బ్రోకర్స్ అయితే మనకి యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మనం యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే మిమ్మల్ని అందరినీ ఒక పాయింట్ రిలేటెడ్గా ఇక్కడ ఎలా చేద్దాం అన్నది, మన ఇండియన్ డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటేనే ఒక కంపెనీ యొక్క డేటా మొత్తం మనం గ్యాదర్ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళ కాంపిటేటర్స్ రిలేటెడ్గా డేటాని గ్యాదర్ చేసి ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఇవన్నీ చేయాలంటేనే మనకి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. అవునా? యూఎస్లో ఉన్న కంపెనీస్ రిలేటెడ్గా సిమిలర్ వర్క్ మనం చేయాలంటే చాలా కష్టం కదా. లార్జ్ కంపెనీస్ వదిలేండి, అక్కడ ఏంటంటే సేఫ్ ఉంటుంది. కాకపోతే మనం అక్కడ కూడా స్మాలర్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఎప్పటికప్పుడు ఈ ట్రాక్ చేయడం కాంపిటేటర్స్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎవరైతే చేయగలరో వాళ్ళు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరైతే చేయలేరో వాళ్ళకి సిమిలర్ బ్రోకర్స్ ప్లాట్ఫామ్లోనే మీకు యూఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయి, ఈటీఎఫ్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆ ఈటీఎఫ్స్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలా నేను బ్రోకర్ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇవన్నీ నాకు తలనొప్పులు వద్దు, నాకు సింపుల్గా ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్ కావాలంటే ఈవెన్ మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతున్నాయి వాళ్ళు కూడా యూఎస్లో ఉన్న ఫండ్ హౌసెస్తో టైఅప్ అయ్యి మనకి ఇక్కడ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అయితే ఆఫర్ చేస్తుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వేరియస్ ఈటీఎఫ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీరు చేయాల్సిందల్లా సింపుల్, మీ దగ్గర ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ యాప్ ఉన్నదో లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నట్టయితే వాళ్ళని కన్సల్ట్ అయినా కూడా మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్న యూఎస్ ఫండ్స్ ఏంటి, మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ఫండ్స్ అన్ని కూడా యూఎస్ మార్కెట్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చే ఫండ్సే. కాకపోతే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతుందన్నమాట. ఎందుకంటే మన మనీ ఫారిన్ కంట్రీస్లో ఫ్లో వెళ్ళిపోతుంది అనుకోండి, రూపీ మీద ఇంకా ప్రెషర్ క్రియేట్ అవుతుంది కదా, అందుకని ఈ లిమిట్స్ అవన్నీ పెడుతుంటారన్నమాట. ఓవరాల్గా మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతున్నాయి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా వాళ్ళు తీసుకోగలిగిన లిమిట్ $7 billion. అదే ఈచ్ ఇండివిజువల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ విషయంకి వచ్చేసరికి వాళ్ళకి $1 billion వరకు లిమిట్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఏవైతే ఫండ్ హౌస్లు ఆ లిమిట్ని టచ్ చేస్తుంటే వాళ్ళు ఎడిషనల్గా మనీని అయితే తీసుకోలేరు. వెరాజ్ ఏవైతే ఫండ్ హౌస్లు ఆ లిమిట్ని టచ్ చేయకుండా ఉంటే వాళ్ళైతే ఎడిషనల్గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేయడానికి అలౌ కూడా చేస్తుంటారు అనమాట. అలా మనకు చాలా ఫండ్స్ ఓపెన్ ఉన్నాయి. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ని అప్రోచ్ అయినా లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ని ఓపెన్ చేసినా కూడా మీకు ఏవైతే ఫండ్స్ కనబడుతున్నాయంటే వాళ్ళంతా కూడా ఇన్ఫ్లోస్ తీసుకుంటున్నట్టు అన్నమాట. మీరు ఆ ఫండ్స్ని కొంచెం కొంచెంగా ఎస్ఐపి రూట్లో అవ్వచ్చు లేదా లంసమ్ రూట్లో అవ్వచ్చు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ ఫండ్స్ అన్నింటిలోని కొన్ని యూనిక్ ఫండ్స్ కూడా ఉంటాయి. మనకి ఏఏ ఫోకస్డ్ ఫండ్స్, ఈవీ ఫోకస్డ్ ఫండ్స్, కాకపోతే మెరే అసెట్ ఆఫర్ చేస్తుంటుంది అనమాట ఇలాంటి ఫండ్స్ అన్ని. కానీ వాళ్ళు లిమిట్ టచ్ చేయడం వల్ల యాజ్ ఆఫ్ నో అయితే వాళ్ళు ఫ్లోస్ యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఫ్లోస్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అగైన్ అక్కడ కూడా మనకి ఏంటంటే ఓన్లీ నాస్డాక్ అంటే ఇండెక్స్ రిలేటెడ్గా మాత్రమే కాకుండా దోస్ ఆర్ యూనిక్ ఫండ్స్ అండ్ అలాగే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్లోని ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ కాబట్టి డెఫినెట్లీ మనకి రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. ఇలా మనకి వేరే స్కీమ్స్ ప్లే అయినప్పుడు వాటి ఫోకస్డ్ ఫండ్స్
ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం అలాంటి కంపెనీస్లో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ అయితే మనకు క్రియేట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో మనకి ఏ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ కావచ్చు, అలాంటి కంపెనీస్ అన్నీ మన ఇండియాలో లేవు కదా, ఇవన్నీ ఉన్నాయి యూఎస్లోనే. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలంటే మనం యూఎస్ బేస్డ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం వేరియస్ వేస్లోనైతే యూఎస్ మార్కెట్స్లోని మన ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు అని తెలిసింది, నువ్వు ఎంతవరకు ఇన్వెస్ట్ చేయడం బెటర్? మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం యూఎస్ మార్కెట్లో ఆపర్చునిటీ కనబడుతుంది కాబట్టి యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేయాలంటే ఆ లిమిట్ 10 to 20% మీ అడ్వైజర్ ఇచ్చిన సలహా బట్టి, కానీ లేకపోతే మీకు రిస్క్ అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకున్నా కూడా ఈ డైవర్సిఫికేషన్ అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇండియన్ మార్కెట్లో కూడా మన డబ్బులు ఉండాలి. మేబీ 1 or 2 years మనకు అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా కొన్ని థీమ్స్, కొన్ని సెక్టర్స్ మనం రైట్ వేలో ప్లే చేసినట్టయితే ఇలాంటి మార్కెట్స్లో కూడా మన ఇండియన్ మార్కెట్లో డబ్బులు సంపాదించే ఆస్కారం అయితే ఉన్నది. బట్ ఇక్కడ కూడా ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డైవర్సిఫైయింగ్ అవర్ మనీ అన్నమాట. ఎంత ఎలొకేట్ చేయాలో ఒక క్లారిటీ వచ్చింది కదా. టాక్సేషన్ విషయంకి వచ్చేసరికి రీసెంట్ బడ్జెట్లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే డెసిషన్ తీసుకుందో దానివల్ల యాక్చువల్లీ మనకి యూఎస్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా టాక్సేషన్ అనేది కొంచెం అట్రాక్టివ్గా మారిందని మనం మాట్లాడుకోవాలి. ప్రీవియస్గా యాక్చువల్లీ 36 months అంటే మినిమం 3 years హోల్డ్ చేసినట్టయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేసేవారు. వేరేస్ రీసెంట్గా బడ్జెట్లో ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో దాని తర్వాత యాక్చువల్లీ మనం 24 months హోల్డ్ చేసినట్టయితే ఈ 24 months అండ్ అబోవ్ ఎవరైతే హోల్డ్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ మన ఇండియాలోని 1 year అండ్ అబోవ్ హోల్డ్ చేసినట్టయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి మనం ట్యాక్స్ పే చేసి 12.5% కదా. సిమిలర్లీ యూఎస్ ఫండ్స్లో కానీ యూఎస్ స్టాక్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, 24 months కన్నా అబోవ్ హోల్డ్ చేసినట్టయితే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ అయ్యి మనం ట్యాక్స్ పే చేయాల్సింది ప్రాఫిట్ మీద 12.5% మాత్రమే. సో టాక్సేషన్ రిలేటెడ్ ఓన్లీ మన ఇండియన్ మార్కెట్ యూఎస్తో కంపేర్ చేసినట్టయితే ఒకటే డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఒక 12 months అడిషనల్ అన్నమాట లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పరంగా. వేరేస్ లెస్ దాన్ 24 months ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళది యాక్చువల్లీ మన ఇండియన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లా ఉండదన్నమాట. ఏదైతే ప్రాఫిట్ ఉన్నదో ఆ ప్రాఫిట్ మీ ఇన్కమ్కి యాడ్ అయిపోద్ది. అండ్ మీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారో ఆ స్లాబ్ని బట్టి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఏవైతే డివిడెండ్స్ క్రెడిట్ అవుతాయో ఆ డివిడెండ్స్ అన్ని కూడా మన ఇన్కమ్కి యాడ్ అయిపోతే మనం ఏదైతే ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నో ఆ ట్యాక్స్ బ్రాకెట్ బట్టి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది టాక్సేషన్ రిలేటెడ్గా. యూఎస్ మార్కెట్స్ రిలేటెడ్ ఓన్లీ ట్రంప్ రిలేటెడ్గా మాత్రమే కాదు, ఈవెన్ టెక్నాలజీ ఇవన్నిటితో పాటు ఇప్పుడు రేట్ కట్ సైకిల్ ఏదైతే నడుస్తుంది ఇది కూడా యాక్చువల్లీ కంపెనీస్కి పాజిటివ్గా అయితే ప్లే అవుతుంది. అండ్ రెసిషన్ రిలేటెడ్ ఫియర్స్ నుంచి కూడా యూఎస్ మార్కెట్ అయితే నెమ్మదిగా బయటకు వస్తుంది కాబట్టి అవన్నీ కూడా యాక్చువల్లీ మనకి యూఎస్ మార్కెట్స్ రిలేటెడ్గా బెటర్ ఆల్ఫా జనరేట్ అవ్వడానికి అయితే ప్లే అవచ్చు అని అయితే యాంటిసిపేట్ చేస్తున్నాను. ఇది యూఎస్ మార్కెట్స్ రిలేటెడ్గా నాకు ఏదైతే అనిపించిందో ఐ థాట్ మనం వాళ్ళకి షేర్ చేసినట్టయితే హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఐ నో రిటర్న్స్ డెలివరీ అయిన తర్వాత మీకు యూఎస్ మార్కెట్ రిలేటెడ్గా చాలా బజ్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ ముందుగానే చెప్పినట్టయితే హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ముందుగానే ఈ కంటెంట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించాం. మీకు హెల్ప్ఫుల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని లైక్ చేసి వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.